దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇల్లెందు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఏ పార్టీలో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే గెలవలేనటువంటి పరిస్థితి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అందులో మరి ఇల్లెందు నియోజకవర్గంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుచుకోవడం మరి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి అదే పార్టీలో ఉన్నటువంటి మనందరం ఎమ్మెల్యే గారు కూడా మనం అభివృద్ధి విషయంలో ఏమైతే వెనకబడిపోయినాం ఇన్ని సంవత్సరాలు, ఆ వెనకబడిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఎమ్మెల్యే గారు గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి విషయాన్ని సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇంకా మౌలికమైనటువంటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి జీవించే విధంగా వారికి అవసరమైన నీటి వనరులు చేసే విషయంలో కృత నిశ్చయంతో ఎమ్మెల్యే గారు కానీ మేమందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. మరి ఆ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని బయ్యారం ప్రాంతంలో ఉన్నటువంటి 14 వార్డులు, చెక్కుతండలో ఉన్నటువంటి 10 వార్డులను ప్రజలందరూ కూడా ఇది మా కోసం వచ్చిన ఎన్నిక కాదు, ఇది ప్రజల అవసరాల కోసం వచ్చిన ఎన్నిక, ప్రజల అవసరాలు తీర్చడం కోసం మరి ఈరోజు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి బయ్యారంలోని వద్ద సమత అని ఆ సోదరిమణి పోటీ చేస్తూ ఉంది. మరి జగ్గుతండలో ఓడ 3 అమల పోటీ చేస్తూ ఉంది. కాబట్టి ఈ 2 గ్రామాల ప్రజలు సహృదయంతో ఏది మంచో ఏది చెడో ఆలోచించి మరి మీరు వీరిని ఆశీర్వదిస్తారని చెప్పి తెలియపరచుకుంటూ ఇంకా చాలా విషయాలు ముందు మీకు చెప్పాల్సినవి ఉన్నాయి. మరి అధికారికంగా ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ 2 పేర్లు ప్రకటించడం జరిగింది. అది కూడా మేము కొద్ది గంటలలో ఈ నామినేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రతినిధులకు 29 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అధికారిక ప్రకటన మీకు ఇవ్వబోతున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం.